కేంద్ర బడ్జెట్ చూస్తే రాష్ట్రానికి ప్రత్యేకంగా వచ్చింది ఏమీ లేదు. 12 మంది ఎంపీలు ఉన్న బీహార్లో జేడీయూ పార్టీ వాళ్ళు ఏమేమి సంపాదించుకున్నారు? బీహార్కు మకానా బోర్డు, బీహార్కు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ, బీహార్కు కోసి వెస్టర్న్ కెనాల్ ఆర్థిక సహాయం, ఒక ఎయిర్పోర్ట్, గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్, ఒక ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్, బ్రౌన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్, మరో 4 కొత్త ఎయిర్పోర్ట్ల నిర్మాణం, పాట్నా ఐఐటి ఆధునీకరణ, ఇలాంటి ప్రాజెక్టులన్నీ ఈ రాష్ట్రానికి వచ్చాయి. మరి చంద్రబాబు నాయుడు గారు ఏం సాధించినారు? సాధించకపోగా ఉన్న పోలవరం ప్రాజెక్టును నాశనం చేశారు. ఇది పోలవరానికి సంబంధించి డిమాండ్ ఫర్ గ్రాంట్స్ లో బడ్జెట్ డాక్యుమెంట్ లో ఉన్న కాపీ. పోలవరం ప్రాజెక్టును అండ్ బ్యాలెన్స్ సెంట్రల్ గ్రాంట్ ఫర్ ద ప్రాజెక్ట్ లిమిటెడ్ టు 12,157 crores కానీ ఫుల్ స్టాప్ పెట్టింది. Revised cost for completion of the Polavaram irrigation project with water storage up to 41.15 meters అది కట్టడి చేసేస్తాడు. Provision is for construction of a dam and canal system for accruing the envisaged benefit of development of new ICAT, stabilization of existing ICAT, providing drinking water facilities to village and district of Andhra Pradesh. The proposal is for revised cost of 30,436 crores for completion of Polavaram irrigation project with water storage up to 41.15 meters, and 45.72 ఎగిరిపోయింది. Minimum drawdown level and balance central grant for the project limited to 12,157 crores. దీని అర్థం ఏంది? మరి ఆయన గడ్డి తింటాడా, మళ్ళీ ఏం తింటాడా? ఈ మాదిరిగా కేంద్ర బడ్జెట్ డాక్యుమెంట్ లో బ్యాలెన్స్ 12,157 కోట్లు మాత్రమే ఇస్తాము, ప్రాజెక్ట్ ఎత్తు 41.15కి కన్ఫైన్ చేస్తున్నాము అని వాళ్ళు చెప్తా ఉంటే అది ఎట్లా చెప్పనిచ్చినాడు? అది ఎలా చెప్పనిచ్చినాడు?